వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఆయన నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో కూడా మరో 10 ఏళ్ల కాలం అమాత్య పదవి చేపట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ అధినేతకు అల్లుడు అయిన అందరికీ ఆత్మబంధువు అయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించారు. ఓసారి ఆత్మహుతికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పటికీ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎక్కడ ట్రబుల్స్ ఉన్నా షూటర్గా ఎంటర్ అవుతూ ట్రబుల్ షూటర్గా పేరొందారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా చేసిన ఆయనకు విజయమే తప్ప అపజయం తెలియదు. పొలిటీషియన్ గానే కాదు, ఆయన సీనియారిటీ, సిన్సియారిటీ ముందు ఎవరైనా దిగదుడిపే. ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా, చివరికి అసెంబ్లీలో సైతం ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. అలాంటి 6.5 అడుగుల ఆజానుబాహుడు పసిపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఓదార్చే క్రమంలో చంటి పిల్లాడులా కంటతడి పెట్టుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ప్రజల కష్టాలు చూసి భావోద్వేగానికి గురవుతూ ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ ఆపద ఉండునో అక్కడ ఎవరు అన్నార్తులా అన్నా అంటే అక్కడ నేనున్నానని ధైర్యం చెప్పే ఆ ధీశాలి కనులు తడితో చెమర్చుతున్నాయి. కలకంటి కంట కన్నీరులొలికిన సిరియింట నుండనొల్లదు సుమతి శతకంలో చెప్పినట్లు మాజీ ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రిగా పనిచేసిన ఆయన కన్నీరు వెనుక కారణాలేంటి? ఆయన్ను కంటతడి పెట్టించే సందర్భాలు ఏమున్నాయి? ఇంతలా ఆవేదన చెందుతున్న ఆ నేత ఎవరు? ఓసారి చూద్దాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో మొదటి నుంచి కేసీఆర్ వెంట అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న వ్యక్తి తన్నీరు హరీష్ రావు. టీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్ కు అనుంగు అనుచరుడు, సహచరుడు హరీష్ రావే. బీఆర్ఎస్ అధినేత మొత్తం పొలిటికల్ కెరీర్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో స్వల్ప మెజారిటీతో సిద్దిపేటలో ఒకసారి, మరోసారి మొన్న 2023లో తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారు తప్ప కేసీఆర్ ఇప్పటి వరకు పోటీ చేసిన 14 పర్యాయాలలో 2 సార్లు తప్ప ఆయన కెరీర్లో గెలుపే తప్ప ఓటమి ఎరుగని నేత కేసీఆర్. 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ గౌరవంతోనే ఉందామా? మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు, దొంగలకు, గజ దొంగలకు సర్దిగట్టి గులాంలు అయిదామా? ఇక ఆయన మేనల్లుడు హరీష్ రావు మామ కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన వేలు విడిచిన శిష్యుడిగా రాజకీయాలలో అడుగుపెట్టారు. నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా. జై తెలంగాణ. మామ కేసీఆర్ కెరీర్లో 1-2 ఓటములు ఉన్నా హరీష్ రావు కెరీర్లో మాత్రం ఒక్క ఓటమి కూడా లేకుండా మామ ఇలాఖా అయిన సిద్దిపేటలో వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు కేసీఆర్ నియోజకవర్గం సిద్దిపేట కాగా కేసీఆర్ రాజకీయ వారసుడిగా ఎంటర్ అయిన హరీష్ రావు మామ పేరు, ప్రఖ్యాతలకు పెంపొందిస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కలగకుండా మామకు తగ్గ అల్లుడు, గురువుకు తగ్గ శిష్యుడు అయ్యారు. హరీష్ రావు పొలిటికల్ కెరీర్లో గెలుపే తప్ప ఓటమి ఎరుగని నేత అయ్యారు. అంతేకాకుండా మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటని అభివృద్ధి రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిపారు. వేల కోట్ల రూపాయల నిధులతో సిద్దిపేట రూపురేఖలు మార్చారు. 100 కోట్లతో రోడ్లు వేయించారు, మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచారు. అలా ప్రత్యర్థులు ఎవరైనా సిద్దిపేట ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే స్థాయిలో హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాకముందు తెలంగాణలో కరువు కాటకాలతో, త్రాగునీటి కష్టాలతో అన్నదాతలు అల్లాడేవారు. రైతులకు పంట పొలాలకు నీరందక ఎండిపోయి పంట చేతికి రాక రైతులు పెట్టిన పెట్టుబడి కూడా దక్కక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి.
అలాంటి దైన్య స్థితిని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా కలియదిరిగినప్పుడు ప్రజల నీటి కష్టాలు కల్లారా చూశారు, చెవులారా విన్నారు. ఇక తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని అనుకున్నారు. ఎద్దు ఏడ్చినా వ్యవసం, రైతు ఏడిస్తే రాజ్యం సుభిక్షంగా ఉండదని భావించి రైతుల కన్నీళ్లు తుడవాలంటే వారు పంట పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సాగునీటి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మొదట మిషన్ కాకతీయ పేరుతో కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి 9,000 చెరువులను పూడిక తీయించడానికి పూనుకున్నారు. అందుకోసం సుమారు 40,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించగలిగారు. దాదాపుగా 30,000కు పైగా చెరువులను పునరుద్ధరించగలిగారు. ఊరూరా ట్యాంక్ బండ్లను తలపించే విధంగా చెరువు గట్టులను తయారు చేపించారు. ఇక చెరువుల్లో తీసిన సారవంతమైన మట్టి పూడికను రైతుల పొలాల్లో పోసుకునేందుకు అవకాశం కల్పించారు. పూడిక తీసిన చెరువుల్లో నీళ్లు నింపడానికి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బృహత్తర బాధ్యతను చేపట్టారు. ఆ క్రమంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు గోదావరి నదిలో కలిసి సముద్రంలో కలిసిపోతుంది కనుక వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నంలో భాగంగా భారీ సాగునీటి ప్రాజెక్టులు కూడా నిర్మించాలని గోదావరి నది నీటి వినియోగానికి చేసిన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016లో కాళేశ్వరం ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు కేసీఆర్. ఒక్క దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సాగునీరుతో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలకు కూడా నీరందించే ప్రాజెక్టును నిర్మించారు. గోదావరి నది నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని పైకి ఎత్తిపోసే ప్రక్రియలో భాగంగా గోదావరి నదిపై సుమారు 16 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారు. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ను పైకి ఎత్తిపోయడానికి కాళేశ్వరం ఆలయానికి సమీపంలో కన్నెపల్లి వద్ద లక్ష్మీ పంప్ హౌస్ ను నిర్మించారు. కన్నెపల్లి పంపులతో ఎత్తిపోసిన నీటిని నిల్వ చేయడానికి 11 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్థ్యం కల అన్నారం వద్ద సరస్వతి బ్యారేజీ నిర్మించారు. అన్నారం బ్యాక్ వాటర్ ను ఎత్తిపోసేందుకు సుందిల్ల బ్యారేజ్ నిర్మించారు. ఇక సుందిల్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్ ను పార్వతి పంప్ హౌస్ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియను పూర్తి చేశారు. అలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కాళేశ్వరంకు అనుసంధానం చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన బ్యాక్ వాటర్ ను తరలించడానికి అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేశారు. ధర్మారం చెరువును రిజర్వాయర్ గా మలిచారు. లక్ష్మీపూర్ వద్ద సర్జ్ పూల్ అంటే భూగర్భ జలాశయాన్ని నిర్మించారు. లక్ష్మీపూర్ పంపుల నుంచి నీటిని నిల్వ చేయడానికి 26 టీఎంసీల సామర్థ్యం కల మిడ్ మానేర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయించారు. మిడ్ మానేర్ ను ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యామ్ కు, అటు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 3.5 టీఎంసీల నీటి నిల్వ చేసే రంగనాయక సాగర్ కి వాటర్ హబ్ మలిచారు. రంగనాయక సాగర్ నుంచి 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ నుంచి 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్లు నిర్మించారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు మొత్తం 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తో పాటు 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెళ్లను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 22 పంప్ హౌస్లు, 20 రిజర్వాయర్లు నిర్మించారు. కాళేశ్వరం వద్ద నుంచి దిగువకు వృధాగా పోతున్న 100 టీఎంసీల నీళ్లలో ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు 29 మెగావాట్ల నుంచి 139 మెగావాట్ల భారీ బాహుబలి మోటార్లను అమర్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును 2016లో మొదలుపెట్టి 3 ఏళ్లలో పూర్తి చేసి 2019లో ప్రారంభించారు. శరవేగంగా పూర్తి చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కర్త కర్మ క్రియ కేసీఆర్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి
భవన్లు నిద్రాహారాలు మాని మానిటరింగ్ చేసింది మాత్రం హరీష్ రావు అని చెప్పక తప్పదు. అంతేకాదు కాళేశ్వరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో హరీష్ రావు ఆధ్వర్యంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాలో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం, ఉమ్మడి వరంగల్ నల్లగొండ జిల్లాలలో శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు, కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు జలాశయాలు, నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం, గట్టుపొడిచిన వాగు మెదక్ జిల్లాలో బాగారెడ్డి సింగూరు కాలువలు, సిలారు రాజనరసింహ ఎత్తిపోతల పథకం, నిజామాబాద్ జిల్లాలో అలీసాగర్ ఎత్తిపోతల పథకం, గుప్తా ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని కాలువలు, ఆదిలాబాద్ జిల్లాలో గొల్లవాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న సుద్దవాగు, మత్తడివాగు, గూడెం ఎత్తిపోతల పథకం, కొమురం భీం మత్తడివాగు గూడెం ఎత్తిపోతల, ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ కాలువ, వరంగల్ జిల్లాలో తుపాకుల గూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మించారు. ఇంకా మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు అంటే పాక్షికంగా పూర్తి అయి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టులు గోదావరి బేసిన్ లో కాళేశ్వరం 7 జిల్లాల్లో విస్తరించి ఉన్న కాళేశ్వరం దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం, శ్రీరామ్ సాగర్ వరద కాలువలు, కృష్ణా బేసిస్ లో నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల పథకం, మహబూబ్ నగర్ జిల్లాలో మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అలా హరీష్ రావు 2014 నుంచి 2019 వరకు ఇరిగేషన్ మినిస్టర్ గా తెలంగాణలో రైతులు కరువు కాటకాలకు బలవ్వకుండా వారి పంట పొలాలు కాపాడే బృహత్తర కార్యంలో సాగునీటి ప్రాజెక్టులు దగ్గరుండి పూర్తి చేయించే బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. కేసీఆర్ మాటే వేద హక్కుగా భావించేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చుంటా అనేవారు. అంటే ఈ ప్రాజెక్టు దగ్గరుండి హరీష్ పూర్తి చేస్తారని అర్థం. అలా మామ సీఎంగా కేసీఆర్ మాట ఇస్తే అల్లుడు నీళ్ల మంత్రిగా హరీష్ రావు తూచా తప్పకుండా అమలు చేయడానికి 2016 నుంచి 2019 వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ రిజర్వాయర్ వద్ద కటిక నేలపై కూడా నిద్రించిన సందర్భాలున్నాయి. కాళేశ్వరం అనుమతుల కోసం ఢిల్లీలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పెద్దలతో పాటు పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించారు. ఇటు గోదావరి అటు కృష్ణా నదుల నీటితో తెలంగాణ సాగు తాగు కష్టాలు నివారించేందుకు, నదుల నుంచి నీటిని వినియోగించేందుకు పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల లాంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో యువజన సర్వీసులు, ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు అప్పటికి చదువు పూర్తి చేసి నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు సంపాదించారు. హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అవిశ్రాంతంగా పోరాడారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి సిద్దిపేట శాసనసభ స్థానానికి 2004 అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24,827 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్లతో గెలిచారు. 2010 మొదట్లో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93,328 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో అసెంబ్లీకి జరిగిన
జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హరీష్ రావుకు ఆరోగ్య శాఖ మంత్రిగా 2021 నవంబర్ 9న అదనపు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో కీలక భూమిక పోషించారు హరీష్ రావు. ప్రతినిత్యం తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి వారి సాధక బాధకాలు ఆశాంతం విని అప్పటికప్పుడు వారికి స్వాంతన చేకూరుస్తారు. అందుకే హరీష్ రావు 7 సార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా అజేయంగా గెలుస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముచ్చటగా మూడోసారి 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ బీఆర్ఎస్ 39 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలవడం, అధికారం చేపట్టే మెజారిటీ సీట్లు రాకపోవడంతో ప్రజల తీర్పు గౌరవించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అలా 10 ఏళ్లు ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలా మారారు. అయినా తగ్గేదేలే అంటూ 6 గ్యారెంటీలు అమలు ఎప్పుడు చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత బళ్ళు ఓడలు బళ్ళు అయ్యాయి. అధికారం చేజారిపోయింది. ఇప్పుడు ప్రశ్నించడం తప్ప పరిష్కారం చూపే పరిస్థితి లేదు. 53 ఏళ్ల వయసున్న తన్నీరు హరీష్ రావుకు 21 ఏళ్లుగా 7 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉద్యమంలో ప్రజలతో కలిసి మమేకమయ్యేవారు. లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. రాష్ట్రం కోసం ఎన్నో పర్యాయాలు అరెస్టులు కూడా అయ్యారు. జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 2004లో తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు నాటి నుంచి సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆర్ ఇలాకా, ఇప్పుడైతే హరీష్ ఎంటర్ అయ్యారో అంటే 2004 తర్వాత కేసీఆర్ మళ్లీ సిద్దిపేట గురించి ఎలాంటి బెంగ పడకుండా సిద్దిపేటని సురక్షితంగా నేటి వరకు కాపాడుతూ వచ్చారు హరీష్ రావు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇంట బయట సిద్దిపేటతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడ ఆపద వచ్చినా అక్కడ ఆయనే స్వయంగా ప్రత్యక్షమై సమస్యకు సత్వర పరిష్కారం చూపుతూ ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్ల మంత్రి, ఆరోగ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు ఈ మధ్య కన్నీరు పెడుతున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. ఆవేదన చెందుతున్నారు. లగచర్ల రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెడితే ఆ బాధితుల బంధువులను ఓదార్చే సందర్భంలో ఆయన కళ్ళు చెమర్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగిన సందర్భంలో, రైతులు రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భంలో, మహిళలు మంచినీటి కోసం మైళ్లకు మైళ్లు కుండలు బిందెలు మోస్తూ వెళ్తున్న తరుణంలో, తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారుల కష్టాలు చెప్తున్న సమయంలో తన్నీరు కంట కన్నీరు కారుతోంది. ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన బాధపడిన సంఘటనలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే 25 ఏళ్ల ప్రస్థానంలో రజతోత్సవాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారథ్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు మామ కేసీఆర్ శ్రీకృష్ణుడై రథసారథిగానే ఉంటారు. మరోసారి హరీష్ రావు అర్జునుడిగా యుద్ధం చేయాల్సి ఉంటుందనేదే ముందున్న కర్తవ్యం. హరీష్ రావు ఎప్పుడైనా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ట్రబుల్ షూటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యుద్ధం జయించాక, శత్రు సంహారం చూశాక దుఃఖం కలగడం సహజం. అలాగే ప్రజల కష్టాలు చూసి కూడా చలించడం అంతే సహజం. ఇక మరోసారి కేసీఆర్ కుడి భుజం స్వల్ప అల్ప వైరాగ్యం నుంచి తేరుకొని ప్రజలకు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. యుద్ధం మిగిలే ఉన్నది, ఉద్యమ నేలన అంటూ హరీష్ రావు మరింత విజృంభించాలి అనేది తెలంగాణ ప్రజల భావన.